కోట్లు కోట్లు రెమ్యునరేషన్లు తీసుకుంటారు, లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. ఇది ఒక స్టార్ గురించి సామాన్య జనాలకు తెలిసిన ముచ్చట. కానీ ఆ స్టార్డమ్ వెనుక, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ వెనుక వారు పెట్టే ప్రాణం, అనుభవించే నరకం ఎంతమందికి తెలుసో? యాక్షన్ సీన్స్లో గాయాల పాలై సర్జరీలు చేయించుకొని ఆ నొప్పులను జీవితాంతం భరిస్తూ ప్రేక్షకులను మెప్పించటమే హీరోల అసలైన జీవితం. గతంలో బాహుబలి సినిమా కోసం ప్రభాస్ మోకాలికైన గాయం ఇప్పటికీ ఆయనను వేధిస్తూనే ఉంది. దానికోసం ప్రభాస్ ఇప్పటికీ సర్జరీలు చేయించుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు సరిగ్గా అదే బాటలో సినిమాపై ఉన్న ప్యాషన్తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం దారుణమైన గాయాల పాలయ్యాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 పెద్ద గాయాలతో చరణ్ నరకం చూశాడనే షాకింగ్ నిజాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. వరుస ఇంటర్వ్యూలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ సినిమా కోసం చరణ్ ఎంతలా ప్రాణం పెట్టాడో చెబుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు. పెద్ది సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం మాటల్లో చెప్పలేంది. ఈ మూవీ షూటింగ్ సమయంలో చరణ్కు 3 చోట్ల తీవ్రమైన గాయాలయ్యాయి. అయినా సరే ఎక్కడా షూటింగ్కు బ్రేక్ ఇవ్వకుండా ఆయన కంటిన్యూ చేశారు అని దర్శకుడు బుచ్చిబాబు సన వెల్లడించారు. ఆ గాయాల వివరాలు వింటే మెగా ఫ్యాన్స్ గుండెలు కరిగిపోతున్నాయి. షూటింగ్ సమయంలో చరణ్ కంటికి బలమైన దెబ్బ తగిలింది. ఈ విషయం అప్పట్లో కొద్దిగా బయటకు తెలిసింది. డాక్టర్లు వెంటనే దానికి సర్జరీ కూడా చేశారు. కంటికి సర్జరీ అయినా సరే చరణ్ రెస్ట్ తీసుకోలేదు. కంటి గాయం కాకుండా యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు చరణ్ చేతి మణికట్టుకు తీవ్రమైన గాయమైంది. నొప్పి తగ్గిపోతుందిలే అని చరణ్ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ షూటింగ్ పూర్తి చేశారు. కానీ ఇప్పుడు ఆ నొప్పి తీవ్ర రూపం దాల్చింది. డాక్టర్లను సంప్రదిస్తే మణికట్టుకు వెంటనే సర్జరీ చేయాలని తేల్చి చెప్పారు. ఎల్లుండే చరణ్కు ఈ సర్జరీ జరగబోతోంది. ఈ సినిమాలో కుస్తీ బ్యాక్డ్రాప్ సీన్స్ ఉంటాయి. ఆ కుస్తీ ఫైట్స్ చేసే సమయంలో చరణ్ కాలు దారుణంగా బెణికింది. కనీసం నడవలేని స్థితిలో కూడా లొకేషన్లోనే ఫిజియోథెరపీ చేయించుకుంటూ సీన్లు పూర్తి చేశారు. పెద్ది కోసం చరణ్ తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు ఆ కష్టం, ఆ ఎమోషన్ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి స్పష్టంగా అర్థమవుతుంది అంటూ దర్శక నిర్మాతలు చెప్పుకుంటూ వస్తున్నారు. గాయాల నొప్పులను భరిస్తూనే చరణ్ ఇచ్చిన ఈ అవుట్పుట్ జూన్ 4న బాక్సాఫీసు వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.